IMF ఏంటి సార్ కండిషన్స్ పెట్టింది టు మెయింటైన్ టెర్రర్ క్యాంప్స్ అండ్ టు ఫైనాన్స్ ఇన్సెసెంట్లీ ది టెర్రర్ క్యాంప్స్. ఎక్కడ కూడా వాటికి ఉగ్రవాద శిబిరాలు ఏ రోజు కూడా ఇబ్బంది లేకుండా నడవటానికి, ముప్పూటలు కాబట్టి 6 పూటల తిండి పెట్టడానికి కావాల్సిన ఆయుధ సామాగ్రి కొనుక్కోవడానికి ఇచ్చిందండి ఐఎంఎఫ్. ఇంకా లోన్ తీసుకున్నవాడు ఇప్పుడు అన్ని గవర్నమెంట్లు ఏం చేస్తాయి, తీసుకున్నటువంటి లోన్ ఏ పర్పస్కి అయితే తీసుకుందో ఆ పర్పస్కి వాళ్ళు ఖర్చు పెట్టట్లేదు. ఆ డీటెయిల్స్లో నోయింగ్ ప్రెట్టి వెల్ ఐఎంఎఫ్ ఎందుకు ఇచ్చిందండి? $2.5 billion బెయిల్అవుట్ ప్యాకేజ్లో $1 billion అంటే అరౌండ్ 3,500 crores. నిన్నటికి నిన్న సార్ వాళ్ళ దగ్గర ఉన్నది కేవలం $500 million. మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నప్పుడు $15 billion. వాళ్ళు ఈ లోపల ఈ ఆయిల్ ఖర్చులు, ఈ దారి ఖర్చులు, పొద్దునే బ్రేక్ఫాస్ట్లు, భోజనాలు అవన్నిటికీ అయిపోయినాయి. అండ్ నేను చెప్పేది మిలిటరీ ఆఫీసర్స్, పేద ప్రజల గురించి నేను మాట్లాడటం, వాళ్ళ దగ్గర ఏం లేవు అసలు. మిలిటరీ ఆఫీసర్స్ మన దగ్గర ఉన్నది $856 billion వీ హ్యావ్ విత్ అస్. సరే, అందులో మనకి ఒక $15 billion ఖర్చు అయిపోయినా స్టిల్ వీ హ్యావ్ సమ్ 840 విత్ అస్, $840 billion. వాడు మొత్తం అయిపోయి బెచ్చం ఎత్తిన తర్వాత బెచ్చం వేస్తూ టెర్రర్ క్యాంప్స్ని ప్రోత్సహించడానికి కోసం కాదు ఐఎంఎఫ్ ఇచ్చింది. ఈ సందేహాలు జనాలకి చాలా మందికి ఉన్నాయి సార్. ఈ విషయంలో మనము ఇంటర్నేషనల్ లెవెల్లో కొంత డీటెయిల్లోకి పోవాల్సినటువంటి అవసరం ఉంది. వై ది వెస్టర్న్ కంట్రీస్ ఆర్ సపోర్టింగ్ టెర్రరిజం in times of crisis when India is facing. Right. This is a thing to be probed into. రైట్ సార్. మనతో పాటు శేషాద్రిరావు గారు, మాజీ ఆర్మీ ఆఫీసర్, అలాగే విష్ణువర్ధన్ గారు, విష్ణు IAS అకాడమీ డైరెక్టర్, ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్కారం సార్, ఇద్దరికి శుభోదయం. శేషాద్రిరావు గారు, చూశారు కదా నిన్న డెవలప్మెంట్స్. నిన్న మధ్యాహ్నం 3:15 నుంచి రాత్రి 10:40 వరకు వరుస వెంబడి జరిగినవి. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆయనకి తెలిసిన భాషలో వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడేసి పాకిస్తాన్ దుష్మన్కి కబ్జామే జా సక్తా హై అగర్ హమ్ ఏ డెసిషన్ నహీ లేతో అని చెప్పేసి మాట్లాడాడు. మనం దుష్మను, మనం కబ్జా చేస్తాం. పాకిస్తాన్ విధానపరంగా మొదల నుంచి ఇదే పద్ధతి ఉందండి. పాకిస్తాన్ ఏర్పడిన 2 నెలలకే 47 తర్వాత ఇమీడియట్గా వాళ్ళు మరి దురాక్రమణకి పాల్పడ్డారు. అంటే ఆ ఇంటెన్షన్, అక్కడ ఉన్న నాయకుల ఇంటెన్షన్ నిజానికి వేర్పాటువాదాన్ని కోరుకున్న అప్పటి వాళ్ళ ఖైదే యాజన్ అక్కడి నుంచి కూడా ఇవాళ వరకు వాళ్ళ పద్ధతులు ఏం మార్పు రాలేదు. కారణం ఏంటంటే నిజానికి పుట్టి పెరిగిన మాతృభూమి అనే ఆ ఫీలింగ్ వాళ్ళకి ఎక్కడ లేదు. వాళ్ళందరూ భారతదేశంలో పుట్టిన వాళ్ళే కదా, ఇండియాలో పుట్టిన వాళ్ళే కదా. విడిపోయారు సరే, నాగరికత, కల్చరు, వాళ్ళ అలవాట్లు వెస్ట్ పంజాబ్కిను మన పంజాబ్కి ఏమి అసలు తేడా ఉండదు. అయినా వాళ్ళని బలవంతాన బరిగీసుకుని ఈ రకంగా వాళ్ళు అప్పటి నుంచి కూడా చూడండి 5వసారి ప్రపంచ దేశాలు ఏదో రకంగా ట్రంప్ అంటాడు అమెరికా నుంచి వచ్చి వాళ్ళు సయోధ్య కుదిర్చాలని చెప్పి ప్రయత్నం చేస్తే కుదిర్చిన నిమిషాలు గంటల్లోనే వాళ్ళు మళ్ళా వైలేషన్కి పాల్పడ్డారు. ఇంకా పైగా అదేమిటంటే దానికి సరైన కారణం ఏమీ ఉండదు. భారతదేశం అంటే వాళ్ళకు ఒక రకమైన అసూయ ద్వేషాల కంటే కూడా ఆ గిట్టనితనం ఏ రకంగా, మరి వాళ్ళ మతంలో కూడా యథార్థానికి లేదది. మతంలో లేని దాన్ని నాయకులు కల్పించి ఉగ్రవాదాన్ని ప్రేరేపించి అనేక రకాలుగా ఇప్పటికీ పోని వాళ్ళు పాముకున్నదేముందంటే ఏమి లేదు. ప్రతిసారి ఘోర పరాభవం. మరి ఇంత పరాభవాన్ని చూస్తూ కూడా ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తున్నారంటే హద్దు లేకుండా ఏమి లేకుండా వెళ్తుంటే చివరికి ఇవాళ పరిస్థితి అక్కడ ప్రజలు, యువత